క్రైస్తవ జీవితం అంటే ఈ లోక సంబంధమైనటువంటి కష్టాల నుంచి బయటకు వచ్చి మేలులు పొందుకుంటామని అనుకోవచ్చు. భక్తుడైన పౌలు ఏమన్నాడంటే, ఈ లోక సంబంధమైన మేలుల కొరకే, ఈ పాటి జీవితము కొరకే మనం క్రీస్తును నమ్ముకున్న వారమైతే మనంత భ్రష్టులు ఎవడో లేడట. క్రీస్తును నమ్ముకున్నది నిత్య జీవం కొరకు, పరలోక రాజ్యము కొరకు. ఆ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం పొందటానికి మనము క్రీస్తు చెప్పినట్టుగా నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి, తన్ను తాను తృణీకరించుకుని నన్ను వెంబడించాలి. ఒక రకంగా చెప్పాలని మనం చచ్చి ఆయన వెంబడించాలి. మనందరికీ పౌరుషాలు ఉన్నాయి, మనందరికీ రోషాలు ఉన్నాయి. మనము కూడా వీఆర్ ఆల్సో మైటీ. కర్రకు కర్ర తీయగలం, కత్తికి కత్తి తీయగలం. కానీ మన పౌరుషాన్ని యేసు ప్రభు సిలువ మీద చంపేశాడు. పరిశుద్ధంగా ఉండటానికి, ప్రభు సువార్తను ప్రకటించడానికే మన పౌరుషం చూపించాలే కానీ మన పట్ల తప్పుగా బిహేవ్ చేసే వాడి మీద మనం కర్ర కత్తి తీయడానికైతే అది క్రైస్తవ జీవితానికి విరోధమమ్మా. ఖచ్చితంగా మనం ఎంతగా దేవుళ్ళు ఎదుగుతున్నామని దేవుడు మనల్ని పరీక్ష చేయడానికి కూడా కొన్ని శోధనలు మనకి మరి సాతానుడు గురి చేసినప్పుడు, సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటే మన పరమ తండ్రి మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. మన జీవితంలో కొంతమంది డిఫికల్ట్ పీపుల్ని పెడతాడు. ఆ డిఫికల్ట్ పీపుల్ని మనం ఎలా జయించాలి అంటే యేసు ప్రభు చెప్పాడు, బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే విల్ కాంక్వర్ ద వరల్డ్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురని ఉందే కానీ కర్రా కత్తితో వాడి బలాన్ని ప్రదర్శించేవాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడని బైబిల్లో ఎక్కడా లేదు. చరిత్రలో ఎవడో కూడా వర్ధిల్లినట్టుగా లేదు. కర్రా కత్తిని పట్టుకున్న అలెగ్జాండర్, నెపోలియన్, జూలియస్ సీజర్ వీళ్ళందరూ కూడా నిరుత్సాహంతోనే వెనక్కి వెళ్ళిపోయారు. సాత్వికముతో, ప్రేమతో, సమాధానముతో పోరాడిన యేసు ప్రభు 2000 సంవత్సరాలైంది చనిపోయి, ఇప్పటికీ ప్రపంచం ఆయన కథలు పరిగెడుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, రివెంజ్ బిగెట్స్ కౌంటర్ రివెంజ్ బట్ లవ్ కెన్ బరియల్ ద రివెంజ్. అంటే పగ ప్రతి పగనే పిల్లని కంటది, కానీ ప్రేమ పగను సమాధి చేయగలదు. అట్టి ప్రేమ గల బాటనే యేసు ప్రభు నీకు నాకు చూపించాడు. అది జీవించడమే కష్టమో. దేవుని ద్వారా అన్ని దీవెనలు పొందుతున్న మీరు దేవుని కొరకు ఆ శ్రమను, దేవుని కొరకు ఆ నిందను అనుభవించక తప్పదు. అదే క్రైస్తవ జీవితం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నప్పుడు భలే ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ వస్తాయండి. ప్రభులో మనం ఒక కమిట్మెంట్ తీసుకున్న తర్వాత మన ముందు నిలబడడానికి అర్హత లేనివాడు కూడా మన మీద కాలు రగరేస్తాడండి. భక్తుడైనటువంటి దావీదు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడు తన కడుపును పుట్టిన తన కొడుకైనటువంటి అబిషాలోము దావీదు మీద తిరగబడ్డాడు. అభిమానం, నా కుమారుడు, పోన్లేరా బాబు, వాడినే రాజ్యాన్ని చేసుకోమను, మనమే అడవికి పోదాం అని చెప్పి దావీదు తన యొక్క యుద్ధ వీరులతో పాటు అడవికి పారిపోయాడు. అభిషేకం తరుగుతుంటే దావీదు అడవికి పారిపోతుంటే దావీదు ముందు నిలబడడానికి కూడా అర్హత లేని పనికి మాలిన చచ్చిన కుక్క లాంటి వాడు ఎవరండి? షిమి అనేవాడు దావీదును చూసి అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా. షిమి అనేవాడు దావీదు మీద వేస్తున్న నిందలకి దావీదు అర్థం అవ్వట్లేదు. ఏంటిది, వీడెందుకు తిడుతున్నాడు నన్ను, నేను అతనికి ఏం చేశాను, అతని కుటుంబానికి ఏం చేశాను, అర్థం అవ్వట్లేదు. ఓన్లీ రీజన్ ఈజ్ క్యాస్ట్ ఫీలింగ్. ఏంటండి, ఆ రోజుల్లో క్యాస్ట్లు ఉన్నాయా? గోత్రాలు ఉన్నాయి. దావీదు యోధా గోత్రానికి చెందినవాడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు షిమి. సౌలు మహారాజు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సౌలు చనిపోయిన తర్వాత దేవుడు రాజ్యరికాన్ని బెన్యామీను గోత్రంలో నుంచి యోధా గోత్రానికి వెళ్ళిపోయినప్పుడు బెన్యామీనీలందరూ కూడా దావీదు మీద కోపం పెట్టుకున్నారు, అరే మన గోత్రంలో నుంచి రాజరికం వెళ్ళిపోయిందని. ఓన్లీ అదే ఫీలింగ్తో సౌలుకి అన్యాయం చేసిన వాడా, నరహంతకుడా, దుర్మార్గుడు అని దావీదుని తిడుతున్నాడు. వెంటనే దావీదు పక్కన సెరుయా కుమారులు ఉన్నారు, యోవాబు, యోముళ్ళు, మహాయుద్ధ వీరులు. దావీదుతో ఒకే ఒక మాట అంటాడు, దావీదు యు జస్ట్ సే ఎస్. ఆడు చచ్చిన కుక్కలు అంటాడు, నెక్స్ట్ సెకండ్ ఆడు తలని కాలు దగ్గర ఉంటుంది. దావీదు అంటాడు, మీరు ఊరుకోండిరా, నా కడుపును పుట్టిన నా కొడుకే నన్ను చంపడానికి వస్తుంటే ఈ బెన్యామీను నన్ను దూషించడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది, లీవ్ హిమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్తున్నాను కదా, క్షమించడం, ఓర్చుకోవడం అనేది బలవంతుడు చేస్తేనే గొప్ప. దావీదు మహాబలవంతుడు. చచ్చిన కుక్కలంటాడు షిమి. ఈ షిమిని చంపడం పెద్ద కష్టం కాదు, లీవ్ హిమ్ అన్నాడు అంతే. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓ సహోదరి సహోదరుడా, నీ విత్ ఇన్ ద ఫ్యామిలీలో కానీ, నీ ఆఫీస్లో కానీ, సమాజంలో కానీ, చర్చ్లో కానీ నిందారహితమైన జీవితం జీవిస్తున్న నీ మీద నువ్వు భరించలేని నింద నీ మీద మోపుతున్నప్పుడు నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. నింద మనకి అద్భుతమైన దేవుని ఆశీర్వాదం తెస్తుంది. ఒకటి,
ఎప్పుడైతే నువ్వు చెయ్యని పాపానికి నిందింపబడ్డావో, మొట్టమొదటిగా ఇందు నిమిత్తము మీరు పిలువబడ్డారు. మీరు నా ప్రజలైతే నిందను భరించేవారై ఉండాలి. 2, నిందను భరిస్తున్న సమయమే దేవుని యొక్క దయను గెలుచుకునే సమయం. 3, దేవుడు మనల్ని హెచ్చించడానికి నిందను ఒక భాగంగా దేవుడు ఏర్పరచుకుంటాడు. 4, మన ద్వారా దేవునికి ఇష్టము లేని క్రియలు జరిగే పరిస్థితి, దేవునికి ఇష్టము లేని మనుషుల నుంచి మనల్ని దూరం చేయడానికి, మన చేతులతో దేవునికి విరోధకరమైన కార్యం జరగకుండా మనల్ని రక్షించడానికి కొన్ని సమయాల్లో నిందను మన మీదకి పంపించి దాని నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా నిందని మనం ఒక రాంగ్ యాంగిల్లోనే చూడొద్దాం. మన నిందను, మన యొక్క శాపాన్ని దేవుడు మనకి దీవెనగా మార్చే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభువా, నేను కూడా నా ఇంట్లో, నా కుటుంబంలో, నా యొక్క ఆఫీసులో, నా సంఘంలో, నా సమాజంలో కొన్ని నిందలు పడుతున్నాను. ఆ నిందలకి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, కానీ ఈరోజు నీ వాక్యం ఎలా చెప్తుంది? మౌనముగా ఉండి నీ యొక్క కార్యము కొరకు ఎదురు చూడమని చెప్తుంది. అట్టి ఓర్పు, అట్టి సహనము, అట్టి సాత్వికము నాకు ఇవి ప్రభు అని దేవుడిని అడుగుదాం. ఏ నింద అనుభవించామో అదే నింద ద్వారా దేవుని అత్యున్నతమైన దీవెనలు పొందుకుందాం. దేవుడు అట్టి కార్యము మన జీవితంలో నెరవేర్చేంత వరకు పరిశుద్ధాత్ముడు మనకి ఓర్పు, సహనము, సాత్వికం దయచేసి మనల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యములో ఒక పొల్లైనను నీకు విరోధంగా మేము ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. క్రైస్తవ్యంలోనికి వచ్చి క్రీస్తు బాటలో నడుస్తూ ఉంటే ఎన్నో నిందలు మేము భరించవలసి వస్తున్న సమయంలో నీవు మాకు చెప్పావు, ఈ లోకస్తులు నిందకి రియాక్ట్ అయ్యే విధంగా మీరు రియాక్ట్ అవ్వకూడదు. ఓర్పుతో, సహనముతో, సాత్వికముతో నేను చేయబోయే కార్యము కొరకు కనిపెట్టు అన్నావు. అట్టి ఓర్పు, సహనము, సాత్వికము మాకు దయచేయండి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.